పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం యేసు ప్రభు వసగే వరాలు. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే సమరియా స్త్రీతో ఆయన మాట్లాడుతూ, నాకు దాహం అగుచున్నదని చెప్పిన ప్రభు, ఆవిడ నీవు యూదుడివి, నేను సమరియాని, నీకు నాకు పొత్తు కుదరదు కదా అని పలికినప్పుడు, నిన్ను అడుగుచున్నది ఎవరో నీవు గ్రహించి ఉన్నట్లయితే నీవే ఆయన్ని జీవజలం ఇమ్మని అడిగేదానవు అంటారు. ప్రభు ఇచ్చే మొదటి వరం ఏంటంటే జీవజలము. అవును ప్రియులారా, జీవజలము ఏంటి అనేది మనం చూసినట్లయితే పవిత్రాత్మ వసగే వరాలు, అనుగ్రహాలను పొందుకోవడమే. లోకములో 2 రకాల నదులు ఉన్నాయి. ఒకటి సాతాను నది, రెండవది యేసు నది. సాతాను నది అనగా కామము, క్రోధము, స్వార్థము, మోహము, అహంకారము, పగ, కక్షలు. ఇక యేసు ప్రభు వసగే నది నుండి వచ్చేదే జీవజలము. అందుకే నన్ను విశ్వసించు అని హృదయము నుండి జీవజలములు ప్రవహించును అంటున్నారు. అవును ప్రియులారా, మనం ఎంతసేపు ఈ లోక ఆశల వైపు, లోకములో ఉన్న మనుషుల వైపు చూస్తున్నాం, కానీ యేసుని వైపు చూడడం మొదలు పెడితే ఆయన ఇవ్వబోయే వరాలు అందుకోగలుగుతాము. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో, లోకమును కానీ ఐహికమగు దేనిని ప్రేమించకడు, మీరు ఆ రీతిగా ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమను మీరు పొందలేరు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఆ జీవజలము పొందడానికి ప్రయత్నిస్తున్నామా? ఆ జీవజలము పొందాలి అంటే సమరియా స్త్రీలాగా మొదట మన పాపం అనే కుండను అక్కడ వదిలిపెట్టాలి. ఆ స్త్రీ అక్కడ కుండను వదిలిపెట్టింది. ఇక్కడ నీవు నేను కూడా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం, మనలో ఉన్న దురలవాట్లు, మనలో ఉన్న వ్యామోహాలు, మనలో ఉన్న కాంక్షలు యేసు ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టడమే ఈ తపస్సు కాల పరమార్థము. అందుకే మన దాహాలు ప్రభు పాదాల ముందు పెట్టాలి. ఏంటి అంటే నీవు ఎటువంటి దాహాలు అని చూసినట్లయితే పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమే, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, స్వార్థము, క్రోధము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు, ఇవన్నీ మనం ప్రభు పాదాల చెంత వదిలిపెడితే మనం జీవజలం పొందుకోవడానికి అర్హులుగా మారుతాము. ఆ జీవజలము నుండి వచ్చే ఆ యొక్క వరాలు ఏమిటి అని చూసినట్లయితే పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 5:21లో చూసినట్లయితే ఆత్మీయ ఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, ఓర్పు, దయ, నిగ్రహము, సాత్వికత, ఈ సుగుణాలను మనం అలవర్చుకోగలుగుతుంటాం ప్రియులారా. అందుకే జీవజలము పొందడానికి మనం సిద్ధపడాలి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు చెంత కూర్చుండి జీవజలం పొందడానికి ప్రయత్నించాలి. ఇక రెండవది ప్రభు ఇచ్చే అత్యంత ముఖ్యమైన వరం జీవాహారము. యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్పించి కానీ నా జీవం మీతో ఉండదు అంటున్నాడు ప్రభు. ఆయన శరీరాన్ని అనుదినము మనం భుజించి ఆయన రక్తాన్ని పానం చేయడం ద్వారా మనం ఆయన బిడ్డలుగా తయారవుతాము. ఆ జీవాహారం ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు. మరి ప్రతిరోజు పూజా బలి ద్వారా జీవాహారం అయిన ప్రభువును స్వీకరిస్తున్నాం. మరి ఆయన పోలి ఆయనలాగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ఆయన సుగుణాలను పుణికిపుచ్చుకోవడానికి కృషి సలుపుతున్నామా? ఆలోచించుకోవాలి. జీవము గల ప్రభు నీకు నాకు ఇవ్వబోయే గొప్ప వరం ఏంటంటే జీవాహారము. ఆయన జీవాహారాన్ని ఎవరెవరైతే భుజిస్తారో అంతిమ దినాన్ని లేవనెత్తబడతారు. అవును ప్రియులారా, ప్రభు జీవాహారాన్ని ప్రతిరోజు భుజిస్తూ
లేక ప్రతి ఆదివారం భుజిస్తూ ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా మనం మారిపోవాలి. ప్రభు జీవం మనలో నింపుకోవాలి. ఇక మూడవది, ప్రభు ఇచ్చే వరం నిత్య జీవము. ఆ నిత్య జీవంలోనికి వారసులుగా మారాలి అంటే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన చెబుతున్నాడు, యేసుక్రీస్తుని విశ్వసించుటే నిత్య జీవము. అవును ప్రియులారా, యేసు ప్రభుని విశ్వసిస్తున్న మనమందరం కూడా నిత్య జీవానికి వారసులుగా మారుతున్నాము. ఆయన జీవజలాన్ని మనం పొందుకోవాలి. మన హృదయం నుండి జీవజల ఓటలు ప్రవహించాలి. నన్ను విశ్వసించు అని హృదయం నుండి జీవజలములు ఉద్భవించు అన్నారు. రెండవది, ఆయన శరీరాన్ని మనం భుజించాలి. మూడవది, ఆయన నిత్య జీవంలోకి నీవు నేను కూడా ఆయన విశ్వసించడం ద్వారా వారసురాలుగా తయారవుతున్నాం. ఇంత గొప్ప వరాలను మనం కోల్పోకూడదు. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో నేను జీవజలంలో పొందడానికి ప్రయత్నిస్తున్నానా? జీవాహారం స్వీకరించడానికి ఇష్టపడుతున్నానా? నిత్య జీవం యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా నిత్య జీవంలోకి నేను పాత్రురాలిగా ఇష్టపడుతున్నాను అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.